మనం ఈరోజు రైస్తో చేసిన ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఈ రైస్ ఫేస్ ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మామూలుగా రైస్లో సన్ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఉంటాయి, లైక్ ఫెరులిక్ యాసిడ్ అనమాట. ఇది మనకి న్యాచురల్ సన్ స్క్రీన్ లాగా యూజ్ అవుతుంది. రైస్ అనేది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్ ని, సన్ వల్ల వచ్చిన ట్యాన్ ని తగ్గిస్తుంది. ఈ రైస్ ఫేస్ మాస్క్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ ని తగ్గిస్తుంది. దీనివల్ల మనం యంగ్ గా కనిపిస్తాము. నార్మల్ గా కొరియన్ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ లో రైస్ ని, రైస్ వాటర్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అండ్ చాలా యంగ్ గా కనిపిస్తారు వాళ్ళు. నార్మల్ గా రైస్ వాటర్ ని యూజ్ చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్ గా అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చైనా, జపాన్, సౌత్ ఈస్ట్ కంట్రీస్లో హెయిర్ ట్రీట్మెంట్ కోసమని రైస్ వాటర్ని యూజ్ చేస్తారు. అంతెందుకండి, మన అమ్మమ్మల నానమ్మల కాలంలో షాంపూస్ ఉన్నాయా? లేవు కదా. వాళ్ళు హెయిర్కి ఏం యూజ్ చేసేవారు? గంజిని యూజ్ చేసేవారు. అందువల్ల వాళ్ళ హెయిర్ అంత బాగుంటుండే. మనకు ఉన్నన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేకుంటుండే. ఇప్పుడు మనం రైస్తో ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రైస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఆ రైస్ని ఓవర్ నైట్ నానబెట్టాలి. నెక్స్ట్ డే రైస్ ఇలా అవుతాయి. మనం రైస్ని, వాటర్ని సపరేట్ చేసుకోవాలి. మీరు ఆ వాటర్ని పడిపోయకండి, మనం ఆ వాటర్ని తర్వాత యూస్ చేస్తాము. నేను రైస్ వాటర్ని డిఫరెంట్ టైప్స్లో ఎలా యూస్ చేసుకోవచ్చో కూడా ఒక వీడియో చేస్తాను తర్వాత. తర్వాత రైస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్కి మనం ఒక స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని డ్రాప్స్ లెమన్ యాడ్ చేయాలి. ఎవరిదైనా సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే, లెమన్ పడకపోయినట్లయితే వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ కూడా సేమ్ లెమన్కున్న ప్రాపర్టీస్ ఉంటాయి. అది కూడా మంచిగా బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. బట్ కంపేర్ టు లెమన్, ఆరెంజ్ కొంచెం మైల్డ్గా ఉంటుందన్నమాట. సో మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం లెమన్ యాడ్ చేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల మీకు డార్క్ స్పాట్స్ తగ్గుతాయి, స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ తగ్గుతాయి. మనం ఈ ఫేస్ ప్యాక్ కర్డ్ వాడాం కదా, కర్డ్ మనకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ప్లస్ మళ్ళీ అది స్కిన్ పైన ఏమన్నా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. లెమన్ అనేది మంచి బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. బియ్యం నానబెట్టిన తర్వాత మిగిలిన రైస్ వాటర్ని తీసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ వాటర్లో కొంచెం కాటన్ని ముంచి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి.
దీన్ని మనం న్యాచురల్గా ఆరనివ్వాలి. ఇది మనం మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకున్నట్లయితే స్కిన్కి మంచి టోనర్ లాగా వర్క్ చేస్తుంది. మనం కావాలంటే ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో తీసుకొని ఎప్పుడంటే అప్పుడు వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు. రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా మంచి కండిషనర్ లాగా వర్క్ చేస్తాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.